క్యాలిక్యులేషన్స్ అనేవి నేను కొంచెం చిన్న చిన్నగా అయితే చేసి ఉంచినాను సార్. నేను 2, 3 ఇయర్స్ నుంచి అన్నీ నోట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను కట్టిన ఎల్ఐసీస్‌లో నాకు రిటర్న్ లేదని నాకు అర్థమైపోయింది. అది ప్రాపర్ కవరేజ్ గూడా గాదు. మరి అట్లాంటప్పుడు దానికి తగ్గట్టుగా నేను ఎలా బయటపడాలి అనేది ఫస్ట్ పాయింట్. ఆ యెస్. అమౌంట్ నేను టర్మ్ ఇన్స్యూరెన్స్ పే చేసుకొని తీసుకున్న ఇంకా నాకు 10,000-15,000 నాకు ఇంకా ఎస్ఐపి చేయడానికి నాకు పాసిబిలిటీ వస్తది. నేను మెయిన్ అది మీ సైడ్ నుంచి అంటే ఏ ఏ పాయింట్స్‌ని కన్సిడర్ చేస్తూ నేను ఉంచాలి, తీసేయాలి అనేది నాకు ఒక సజెషన్ కోసం ఒకటి. యాక్చువల్‌గా 2021లోనే నాకు ఒక మంచి ఐడియా అయితే వచ్చేసింది హ్యాపీ కాయిన్ మీద. ఎట్లాగైనా హ్మ్. ఈసారి ఎట్లాగైనా కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసేసా. ఓకే. ఓకే. అసలు ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి? ఏవేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇవైతే నాలెడ్జ్ వచ్చింది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా పర్మనెంట్‌గా గుర్తుండిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ ఇలా ఓకే. చేస్తారని కొంచెం లిటిల్ బిట్ ఐడియా ఉంది గానీ, ఈ దేనికి ఎట్లా కన్సిడర్ చేయాలి ఏంటి అనేది ఏమి ఇన్ డీటెయిల్‌గా తెలీదు. ఇంకోటి మీరు కొన్ని కొన్ని థంబ్ రూల్స్ చెప్పారు. ఆ థంబ్ రూల్స్ కూడా మంచి ఈజీగా ఫాలో కొన్ని కొన్ని సెకండరీ ఇన్‌కమ్స్‌కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి? ఓకే సార్.